నమః. హరి ఓం. దక్షిణాయన వర్షరుతో శ్రావణమాస శుక్లపక్ష దశమి అనురాధ నక్షత్రం బుధవారం. ఈరోజు అమృత సిద్ధి యోగం. ఇటువంటి యోగంలో మనము ఏ మంత్రాన్ని జపించినా, ఏ మంచి పని ఆచరించినా అది శాశ్వతంగా దాని ప్రతిఫలం మనపై చూపిస్తూనే ఉంటుంది. అలా ఈరోజు బుధవారం విశేషంగా గణపతిని ప్రార్థించే రోజు. ఈ శ్రావణ మాసంలో విశేషంగా దశమి తిథిలో ఓం శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని జపిద్దాం. శ్రీ గణేశ సామగాన సుశ్రుతి సకల విద్యా గణపతి ప్రప్రథమ పూజకి అధిపతి. గణపతికి సకల దేవతల గణాల అంటే సకల దైవ గణాల అధిపతి అనే పట్టాన్ని మనం ఇచ్చి అతన్ని పూజిస్తూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో ఈరోజు పర్టికులర్గా మనము గణపతి నామమంత్రం మన జీవితంలో విఘ్నాలు లేకుండా కాపాడడానికి సహకరిస్తుంది. అందువల్ల ఈరోజు దైవానుగ్రహం కోసం గణపతి నామమంత్రాన్ని జపిద్దాం. ఈరోజు మంత్రబలం ఓం శ్రీ గణేశాయ నమః. ఇక అందరూ జపిద్దామా? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు ఈ మంత్రాన్ని జపించి అందరూ కూడా మహాగణపతి ఆశీస్సుల్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా అనుకుంటూ ఉంటాం. అనుకోనివన్నీ జరుగుతాయా? లేదు కదా. కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని సగంలోనే ఆగిపోతాయి, కొన్ని అనుకుంటాం కానీ అది ఏది కూడా జరగవు. అదే విధానంగా మీ ఆలోచనల్లో కూడా ఆలోచిస్తూనే ఉంటే ఏది జరగదు. ఎప్పుడైతే కార్యాన్ని ప్రారంభిస్తామో అప్పుడే ఏదైనా జరిగింది అని అర్థం. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క రోజు కూడా మనకి కొత్తరికాన్ని ప్రకృతి అందిస్తూ ఉంది. అయితే మీ ఆలోచనలో ఏదైనా కొత్తరికం వస్తూ ఉందా? మీ ఆలోచనలో ఏదైనా వ్యత్యాసాలు కనబడుతున్నాయా? ఖచ్చితంగా అలా కనబడతా లేదు అంటే మీరు చాలా వెనుకడుగుల్లోనే ఉన్నారు అని అర్థం. మనం ముందుకు వెళ్ళాలి. ప్రకృతి ఎలా ముందుకి మనల్ని ప్రతిరోజు నడిపిసుకొని ముందుకు వెళ్తూ ఉందో అలాగే మన జ్ఞానంతో కూడా ముందడుగు ప్రతిరోజు వేస్తూ ఉండాలి. కొత్త విషయాలని తెలుసుకుంటూ ఉండాలి, కొత్త పద్ధతుల్ని తెలుసుకుంటూ ఉండాలి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నాలో ఉన్న జ్ఞానమే గొప్పది అంటే ఆ జ్ఞానం చాలా చిన్నదైపోతుంది. ఇంకా తెలియనిది ఎంతో ఉంది, తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనకి ఎన్నో విషయాల్ని అవగాహన పెంచుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మన ఆలోచనల బట్టి మన గుణగణాలు, మన జీవన నడవడిక ఉంటుంది. ఎప్పుడు చెడు ఆలోచించే వాడికి ఎప్పుడు చెడు విషయాలే కనబడతాయి, ఎప్పుడు చెడునే వినబడుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా చెడు దృష్టిల్నే ఆకర్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచిగా ఆలోచించే వాడికి, ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే వారికి, ఎప్పుడు మంచి వినాలి అనుకునే వారికి ప్రతి చెడులో కూడా మంచిదాన్నే వింటూ ఉంటారు. ప్రతి చోట మంచిదే కనబడుతూ ఉంటుంది, ప్రతి చోట మంచి విషయాలనే ఆకర్షిస్తూ ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ అంటే మనం గంగా తీరానికి వెళ్దాం. గంగామాతని పరమ పవిత్రంగా, పరమ పావనంగా మరియు పరిశుభ్రంగా మన మనసు, మన భావనలో మనం చూస్తే ఖచ్చితంగా ఆ గంగా పరమ పవిత్రంగా, చాలా శుద్ధంగా కనబడుతుంది. ఎప్పుడైతే గంగామాతని ఒక నీరు రూపంగా, ఒక నది రూపంగా చూసే వారికి అది అలాగే కనబడుతుంది. ఎవరైతే చెడు మనసు, ఎప్పుడు చెడును ఆకర్షిస్తూ ఉంటారో గంగా నది ముందు నిల్చుకునే లోపు చుట్టుపక్కల చెడు, దాని చుట్టుపక్కనున్న చెడు అలాంటివే ఎక్కువ కంటికి కనబడుతూ ఉంటాయి. అంటే మీ భావనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో అటువంటివే మన కంటికి గోచరిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ తో ఉండండి, మంచి ఆలోచనలతో ఉండండి, ప్రతి ఒక్క దాన్ని మంచిగా తీసుకుంటూ ఉండండి, ప్రేమతో ఉండండి, స్నేహంతో ఉండండి. మీరు ప్రేమతో ఉంటే అందరిలో ప్రేమ కనబడుతుంది.
మీరు అందరికీ ఆప్యాయాన్ని అందిస్తూ ఉంటే అందరితో ఆప్యాయాన్ని పొందగలరు. అందరితో మంచి గుణాలని స్వీకరించాలి అనే మనోభావాలుంటే ప్రతి ఒక్కరిలో కూడా మంచిదాన్నే స్వీకరిస్తూ ఉంటారు. మీ ఆలోచనల్ని తగినట్టుగా మీ ఒక జీవన శైలి ఉంటుంది. ఎప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు కదా, నేను ఎంత ప్రయత్నించినా నాకు జరగట్లేదు, ఎంత ప్రయత్నించినా నేను సక్సెస్ అవ్వట్లేదు అని. అదే మీలో ఉన్న పెద్ద నెగిటివ్. ఎప్పుడు కూడా మనం భగవంతుని దగ్గర సంకల్పం చేస్తాం, ఇది కావాలి అని. అది నెరవేరినప్పుడు మనం సంతోషపడతాం. అది జరగలేదు అనుకోండి, మనం దుఃఖిస్తూ ఉంటాం. తర్వాత మనకి జరగలేదు అనుకుంటూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఇది కావాలి అనుకుంటుంటామో అది లభిస్తుంది. అదే విధానంగా మీరు ఎప్పుడైతే నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో నెగిటివిటీనే ఎక్కువ మీకు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా మంచి ఆలోచనలతో ప్రతి ఒక్కదాన్ని నేను చెయ్యగలను, నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అనే ఒక మంచి గుణగణాలతో మీరు ముందుకు అడుగు వేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ప్రయత్నించడం మొదలు పెడతారో అప్పటి నుంచినే మీకు అన్ని కూడా అనుకూలంగా జరగడానికి ప్రకృతి సహకరిస్తుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మీకు అందరికీ శుభవార్త నన్ను కూడా తెలియచేశాను. ఒక వాడిక పదంలో మనమందరూ ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మన ఇళ్లలో పిల్లలు ఎవరైనా జారి పడిపోతే, లేదా ఎక్కడైనా పైనుంచి కిందకు పడితే, లేదా ఏదైనా చిన్న గాయం చేసుకుంటే, లేదా ఎక్కువ అల్లరి పెడుతూ ఉంటే పెద్దవారు ఒక మాట అంటారు, నువ్వు ఈరోజు ఎడం వైపు తిరిగి లేచావు అని. గుర్తుందా? మనమలు కూడా ఎంతో మంది అని ఉంటారు. మా అమ్మ నాన్న కూడా చిన్న వయసులో నన్ను అనేవారు, ఈ రోజు ఎడం వైపు లేచినట్టున్నావు, జాగ్రత్త అని. అంటే దాని అర్థం జాగ్రత్త వహించండి. ఈ మాట వెనుక ఎంత విజ్ఞానం ఉంది, ఎంత ఋషులు ఇచ్చిన అర్థం ఉంది, మన సంప్రదాయం ఎంత గొప్పది. ఎప్పుడు కూడా ఉదయం లేవంగానే మన విజ్ఞానం తెలియచేస్తుంది, కుడివైపే తిరిగి లేవ్వండి. ఇప్పుడిప్పుడు రీసెర్చ్ చేసి దీని గురించి ఎంతో ఒక అవగాహన, ఇలా హృదయం ఉంటుంది, ఇటువైపు ఉండదని, తర్వాత ఎన్నో గ్లాండ్స్ ఉంటాయనో, లేదు ఇంకేదో ఆర్గానిజం ఉంది అది దెబ్బతింటుంది, లేదో మనం కుడివైపే మనం ఎడం వైపు నిద్రపోవాలి, కుడివైపు నిద్రపోవాలి, ఇలా హార్ట్ పైన బరువు పడకూడదు, ఇలా ఇప్పుడిప్పుడు అందరూ తెలియచేస్తున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నుంచినే ఉదయం లేసేటప్పుడు కుడివైపే తిరుక్కొని లేవాలి అని తెలియచేసింది. మీకు అందరికీ ఎప్పుడైనా గమనించారా, రోగి ఎలా నిద్రపోతాడు, భోగి ఎలా నిద్రపోతారు, సన్యాసు సత్పురుషులు ఎలా నిద్రపోతారు? ఎప్పుడైనా అవగాహన ఉందా? మీ ఇంట్లో చిన్నారులు, చిన్న పిల్లలు ఎలా నిద్రపోతారో గమనించండి. వాళ్ళు ఒకే వైపు తిరుక్కొని నిద్రపోతున్నారు అంటే వాళ్ళ దైవ గణాలు ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైతే బోర్ల పడుకొని నిద్రపోతున్నారు అంటే వాళ్ళలో సుఖ గణాలు ప్రారంభమయ్యాయి అని అర్థం. ఎప్పుడైతే ఆకాశాన్ని చూసుకొని శవాసనం అంటే కాళ్ళు చాపుకొని ఆకాశాన్ని చూసుకొని నిద్రపోతూ ఉంటే అది రోగి లక్షణం అని. అంటే రోగి, భోగి, దైవ సమానులు అంటే యోగిల లక్షణం. యోగి నిద్రించేది ఇలా ఒకవైపు పడుకొని నిద్రపోయే వాళ్ళంతా కూడా యోగులు, యోగి అంటాం వాళ్ళు. తర్వాత ఎవరైతే బోర్లో పడుకొని ఎప్పుడు ఉంటారో వాళ్ళని భోగి, సుఖ పురుషులే అలా నిద్రపోతారు, తినింది అరగకుండా అలా నిద్రపోతారు. రోగివంతుడు ఎలా పడుకుంటాడు హాస్పిటల్లో, ఇలా ఆకాశం చూసారా? దీని పూర్వంలోనే ఎప్పుడో నిర్ణయించారు. కానీ ఇప్పుడు దీనిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కానీ ఏదో ఒక రోజు మరింత అవగాహన తెలియచేస్తారు. కానీ మన శరీరానికి ఎప్పుడు కూడా మన ఎడంకాల నుంచి కుడికాల వరకు ఇలా ఒక ఆరా ఎనర్జీ అంటే ఆయస్కాంత శక్తులు రెండు ఉంటాయి ప్రతి శరీరానికి. ఒక ఆయస్కాంత శక్తి ఈ ఎడమ కాల నుంచి ఇలా తిరుగుతూ కుడికాల వైపు ఇలా తిరుగుతూ ఉంటుంది, ఒక ఆయస్కాంత శక్తి. మరొక ఆయస్కాంత శక్తి మన శరీరంలో ఇలా కుడివైపు మనము ప్రదక్షిణ వేస్తూ ఉంటుంది. ఒక ఆయస్కాంతం శక్తి ఇలా తిరుగుతూ ఉంటే ఒక ఆయస్కాంత శక్తి ఇలా కుడివైపు ప్రదక్షిణ వేస్తూ ఉంటుంది. అదొక విధమైన ఆరా ఎనర్జీ. దీన్ని ఎప్పుడు కూడా ఎక్స్రే తీసేటప్పుడు కొన్ని గామా రేస్ ని విడుదల చేసినప్పుడు ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు ఇవన్నీ లభిస్తున్నాయి. అయితే పూర్వంలో ఎప్పుడో దీన్ని మన ఋషిమునులు వాళ్ళ ఒక దృష్టితో కనుకొని దీని గురించి అవగాహన ఇచ్చారు. మనం ఉదయం లేసేటప్పుడు కుడివైపు తిరుక్కొని లేవ్వడం వల్ల
ఆ ఒక ఏదైతే అయస్కాంత శక్తి ఇలా చుట్టూ చక్రం విధానంగా తిరుగుతూ ఉందో అది పాజిటివ్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎడం వైపు తిరుక్కొని మనం లేస్తామో అది ఇమ్మీడియట్ డిస్టర్బ్ అయి ఎడం వైపు తిరగడానికి ప్రారంభిస్తుంది. అప్పుడు మనకి తెలియకుండానే మన ఆలోచనల్లో మరియు మన శరీరంలో కాస్త వ్యత్యాసాలు జరుగుతాయి. అందుకే అప్పుడు వ్యతిరేకంగా లేదో ప్రజ్ఞాహీనులై కొన్ని తాపత్రయాల్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాము. దాన్ని చూసి పెద్దవారు హెచ్చరిస్తూ ఉంటారు. ఇదే దీని వెనుకున్న విజ్ఞానం. మరింత విశేషాలని ఇంకొక రోజు తెలియచేస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.